బజార్కి వచ్చా ఒక్కరేగా బహుమంది తగులుకుంటున్నాయి. ఇంతలో కళ్ళు ఇంతలో మీసాలు పెట్టుకొని నా లంగకి ఏమడుగుతా అదే పంచాంగమా ఏమిటి అందులో జాతకాలు పెళ్లిలు తద్దినాలు అన్నింటిలో ఏమన్నా నీకే తెలుసు అన్ని తద్దినాలు చేసి బ్రాహ్మణులు లేనట్టుగా మాకు కులం తక్కువ ఎక్కడ నుంచి చెప్పిన కులం నీకు ఏదైనా పాసపోతే చెప్పు తెగిపోతే ఆ చెప్పు కుట్టే కాలేదంటే నా కులం నుంచి కులం కలంలో నీ కులం వచ్చిందా రేపు 10 మంది తీసుకుపోయి ఎడమంది తూర్పాలు పోసేటప్పుడు ఆ పేర్చుకొట్టేది ఎవరియా కచ్చేలా కులం ఉందండి ఇది రేపు తహసీల్దార్ గారు కర్ణం గారు మున్సిపల్ గారు వచ్చి ఒరే కక్క సిద్ధోషం చేసుకున్నారంటే మీ అన్ని తీసుకుని ఆయన చేతిలో పెట్టి ఆయన ఇచ్చిన అన్ని తీసుకొచ్చి మీ దాంట్లో పెట్టేది ఎవరు అదే డబ్బులియా కాకినాడ కులం ఏంటండి ఇది కాకినాడ అప్పుడు వచ్చింది అన్నదా అంటూకే ఎదవా నీ దాంట్లో మేము వచ్చేది ఏంటది ఆ దారిలోకి వచ్చినారంట మీరు అబ్బా కచ్చిర్లోనంటే కాకినాడ అంటే రేపో మాపో నీ ముసిలి చచ్చిపోయింది అనుకోయా దాన్ని తీసుకొచ్చి కాటికాడికి మోసి పచ్చి పుల్లో ఎండు పుల్లో వేసి దాన్ని ఆ కట్టెల మీద దొల్లిచ్చి నిప్పుల్లో ఒకటి దిగిపోతుంది కదా మరి ఎడవా కాటిక చచ్చిపోయినాక ఆడ ఏకేం చేసుకుంటున్నా పొడిసి కాలిద కాల్చేదేవురి అని కదటయా కొంచెం ఎడవరా ఏంటి సరిగా పొద్దు
పొద్దున్నే ఇంటి చెంపులో ఒకటి చేత పట్టుకొని ఈ తూర్పుగా ఒకటి పడి చిన్నగా ఉంచుకొని పోతుంటే శుద్ధమాకి పోయి పొద్దునే స్నానం చేసి వస్తున్నారా నీలాంటి అంటరానాలు తగ్గుతాయి వేసుకో నీళ్ళు పోసుకున్నట్టుకుంది. అందుకే గురువు గారు మదప కప్పొస్తుంది ఎదవని ఏదో నీలాంటి అంటరాని కులముల తగిలితే అందుకు 2 పూటలు తాను చెప్తారు ఎదవా మీరు మమ్మల్ని తగిలితేనిగా ఎదవా నువ్వు తగిలినా మేమే 2 తరం చేయడా మీరే చేయాలి తప్పదు నువ్వేనని చెప్పు ఆస్తి పాత్రలు ఏమన్నాయి నీకు చెప్పురా నీకు నన్ను చెప్పు నీకున్న ఆస్తి పాత్రలు ఏమున్నాయి చెప్పు మీకేనాటి ఆతులుంది ఎదవా ఆత్తులా ఎదవా ఆత్తు కాదు ఆతులు మాకు కూడా ఉండేవా కొద్ది గొప్ప ఏమత్తులా నీకున్న ఆస్తులు చదువుతాయినిగా చెప్పు మీకేమే ఉన్నాయా ఎదవా ఇడిపోతే నాగపాడు కాంచి రవారం లక్ష్మీపురం ఇది పోతే బాబుసారి మా ఆస్తి కదా ఎదవా ఇది పోతే దాని పడతా మా ఆస్తి కాదు సరే నేను చదువుతాయినిగా మీ ఆస్తులు ఎదవా మీ ఆతులు మీ కొంచెం ఆస్తులని అదంతా మొఖానేదియా పొయ్యిలో గోడి అంతా పూసుకొని వచ్చిండ్రా కాశీని తెచ్చుకుని ఈ బూదలే కదా ఎదవా ఈ గురువు గారు ఏరియా మా గురువు గారు ఉండలేవో అర్థం అనుకుంటే ఏదో పెట్టారు ఆతులేవుగా ఎదవా నువ్వు శుద్ధంగా రావా మేము వచ్చిన బ్యామ్లోరా నీకేమన్నా దేవుడా దేవా ఓసి నీకే కార్యా నాకు ఉండలేరు కొత్తోళ్ళు పొట్టోళ్ళు పెద్దలు ఎవరే చెప్పు ఆ పైన ఆకాశము ఇదియా భూదేవి పొందులా సీతాత ఈ భర్త మధ్యలో ఉంది అంత తాలుగదేంటియా అదేంద్రా తాలేంద్ర ఎదవా చౌదరియా
కులమని ఈ రగ తీసుకుంటారా కులమే ఆడింది మతమే ఆడింది ఆ కులం ఎట్టుందో చెప్పియా అయ్యగారు ఇదేందిగా తోలు ఇదియా ఇది శరీరం ఇది తోలు అది శరీరమా దాంట్లో గోతి ఏముంటుందియా ఏమొస్తుంది అదవా నెత్తులు వస్తుంది దీంట్లో గోతియా అది నెత్తులు వస్తుంది పొట్టుదామయ్యా అది నెత్తురు ఇది నెత్తురైనప్పుడు ఇదేంటికి ఆ పొలం మాత్రం చర్మానికి ఓషిస్తారు ఎవరియా మా బ్రాహ్మణ మీ బ్రాహ్మణ నా బామ్మది కదా యాదవా నీకు బాగా అవుతుందా షర్ట్ అయితే చదువుతాయి చెప్పు మా ఇంటి ఆడపిల్ల నీకు ఆడపిల్ల మా ఇంటి ఆడపిల్లమా ఎలా ఎలా అంటే పొద్దుకు రాని మొదలు పెట్టుకొని తెల్లవారులు తిట్టు తిట్టకుండా తలంబరా ఇట్లా పోపి తాలిబెట్టు కట్టించా పొద్దున్నే వచ్చి అటు చూపిద్దరా అది ఆనందోత్ అంటారు ఆనందోత్ కాదు మా ఇంటి ఆడపిడి చెబుతా ఇదియా చెప్పు నన్ను అడుక్కోండి మిమ్మల్ని అడుక్కునే మమ్మల్ని అడుక్కునేవారు నడుకునేవారు ఇదేంటి బోటు మాట్లాడతారా మమ్మల్ని అడుక్కున్నాడు మిమ్మల్ని అడుకున్నాడు చెబుతానియా మాడిగా వాడిని అడుక్కునేవాడు డొక్కలవాడ డొక్కలవాడిని అడుక్కునేవాడు మోగలవాడ మోగలవాడిని అడుక్కునేవాడు సఫల మోగలవాడ శపల ముక్కల మోగలవాడిని అడుక్కునే కులస్తుడు కులస్తుని నడుకునేవాడు కులహీనుడు కులహీనుడు నడుకునేవాడు మైలపు జక్కన్న మైలపు జక్కన్న చెల్లెలు సొప్పకట్ల వాడు సొప్పకట్ల వాడు నడుకునేవాడు శపల సూర్పు శపల సూర్పుని చెల్లెలు ఓర్వశి ఓర్వశిని పొందింది ఎవరియా అది చెప్పారు ముందుకు వచ్చి చెప్పా నువ్వు చెప్పారా ముందుకు రాసా ఓర్వశిని పొందిన వాడు బెమ్మ కదండియా మీరందరూ తెలిసింది ఈ సంఖలో పంతులు తెలియదా బ్రహ్మకుమారుడు ఎవరియా మరి ఎదవా తగితే మళ్ళీ వాడిని వీటల్ని అడిగి తీసుకుపోయారు ఒక్కనే మా బ్రాహ్మణుడు వశిష్ఠుడు వారు వశిష్ఠుడు భార్య శాండాలి శాండాలి కొడుకు శక్తి శక్తి కుమారుడు శబలాత్ముడు శబలాత్ముడు కుమారుడు
పరాశరుడు ఆ, పరాశరుడు కుమారుడు ఆ. వ్యాసుడు ఆ, ఆ యాసుడికి పుట్టినోరు కాదంటే ఆ ఈ దుర్యోధనుడు ఆ, ఆ, పాండురాజులు వీళ్ళంతా ఆ, ఆ లెక్కన ఆ. అట్ట వారు ఆ. ఇట్ట ఈరు ఆ. అంత నా కిందోరు కదా అయ్యో, నువ్వు మా కిందోడి నీ కింద లేదవా ఆ? ఏం తెలియదు అనుకున్నారా చాలా తెలుసురో అతనే మరి గుడిగా అదా కలియుగం ఎట్ట పుట్టిందో కొంచెం చెప్పండి మీ యాదాంత కట్ట తీసి కలియుగం ఎట్ట పుట్టిందో నీ సంకలం ఉండే యాద పడ్డదో చెప్పే ఇక్కడ ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళకి పెళ్లి చేసినా చేసినారా వాళ్ళు సంతానం పెరిగిందా పెరిగింది వాళ్ళు పెళ్లి అయినారా అయినారు వాళ్ళు పెళ్లి చేసినా చేసినారు వాళ్ళు పెళ్లి అయినా అయ్యి వాళ్ళ పెళ్లి అయినారా అయ్యి అచ్చా ఎంత మొత్తం పెట్టింది అదావా తొందర కాదా అసలు వాళ్ళిద్దరు అట్ట పుట్టిండు అది చెప్పియా వాళ్ళ అయ్యకి వాళ్ళ అమ్మకి వాళ్ళ అమ్మ వాళ్ళ అయ్యవరియా వాళ్ళ అయ్యకి వాళ్ళ అమ్మకి అదే వాళ్ళెవరియా అదావా ఎన్ని చెప్ప నీకు వాళ్ళ అయ్యకి వాళ్ళ అమ్మకి అంతే అంతే కదా నీకు తెలిసాదా నువ్వు అనుకున్నా ఏ సంవత్సరంలో ఏ కాడుకున్నా ఏ నెలలో ఏ సంవత్సరంలో ఎప్పుడు కడగడ పడుతుంది భూమి ఇదో నీ పురాణమా నేను నమ్మితే మా పెదగాబు గారు ఆయన చూడు చక్కెర రామయ్య బొట్ట పొడుగుడు వాళ్ళ చేరి చెప్పపోయినా చెప్పపోతే చెరువు పనికోసలేక గడగడ 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 భూకంపం ఎదవా ఆది జాంబోడు పుట్టిన దాంట్లో కాదంటయా తెలియదంటే మీకు ఆది జాంబోడు పుట్టిన ఆది శక్తి మన ప్రేమ పుట్టెను అన్న జల్లలే ప్రపంచంలో ఎవరైనా అన్నా చెల్లెలు ఎట్లా ఉంది చెప్పు చెప్పగలరా చెప్పు ఈ కలియుగం పుట్టక ముందు దేవతలంది సభ తేలితునే కలియుగమాన్ని సృష్టించేది ఎట్టా అని అప్పుడు ఈ ఆదిశాంబుడే కోడి పుంజుగా ఆదిశక్తి ఏమో కోడి పెట్టగా ఇద్దరు అవతారాలు మారియా ఈ భూమి మీదకి వచ్చినారియా అది కలిగిపోయా ఆదిశంబుడు ఆదిశక్తి కోడి
చెప్పండి నాకు తెలిసింది నేను చెప్పిన ఏందిరా గోడు పెట్ట 3 గుడ్లు పెట్టి ఊడే పెట్టిందియా ప్రపంచం మొత్తం ఆగించిందా అవునియా మా ఇంట్లో గుడమ్మ కోరే గంప గుడ్లు ఇదేంటి మనిషి వచ్చి పడిపోయినట్టు పడిపోయినదియా మరి యాదవా ఎట్ట కోడి 3 గుడ్లు పెడతాడు యాదవా మా పదాన మా సుబ్బమ్మత కోడి గుడ్లు పెట్టి గంట పెట్టింది యాదవా గాలి గుడ్లియా మరి ఏం గుడ్డనా ఈ గోవుతో గుడ్లియా అది ఎలా చెప్పు ఒకటము గుడ్డు ప్రభావించను గుడ్డు ప్రభావించను ఒక గుడ్డు మిగిలి సూర్యుడు చంద్రుడు ఎలా అయినారా చెప్పలేదవా లేవయా రెండో గుడ్డు గురించి సంగతి చెప్పు చెప్పిందా ఒరే ఎదవా ఆ గుడ్డు మీరు చెప్పండియా ఒరే ఎదవా ఆ గుడ్డు ముదిగగా పోవచ్చు ఆనందంగా మరి ఎదవా అంతే న్యాయంగా మీకు చెప్పిందా 3 గుడ్డు సరే కదా పొద్దున అనగొచ్చినాయా వేసుకున్నది మొత్తం దిగిపోయిందియా ఏమన్నా వేసుకున్నా రానియా పొద్దు గారా అదేందియా మీకు తెలియనట్టే మాట్లాడుతున్నా అదేనా మా శబ్దానికి కొట్లుందా గారు కింద తట్టే పైన తిప్పుకొని అదియా నేను చూసిన వారి కొట్లు కల్లే నువ్వు ఎక్కడున్నా కానీ ఇదే దేశమయా సేవ సరుకయ్యా ఆ సేవ సరుకు ఎక్కను దిగను ఎప్పుడు ఎక్కడ సరిపోయిందియా తల్లి వరాలమ్మా కన్నతల్లే కదయ్యా అమ్ము చల్లగా ఉండే తల్లి నువ్వు ఉన్న కాడ ఎట్టలేదని రోజుకి ఊరికి 10 కాపురాలైనా చల్లగా కూడా ఉడుకుతుంటదమ్మా కొద్దిగుకలేదు నా ముత్తినాన్ని వదులుతుంది కానీ నిన్ను మాత్రం వదలమ్మా
కల్లే తాగగలదు కల్లే తాగగలదు కళ్ళు వేసుకుంటున్నా కొద్దిగా వేసుకోయా ఏమో ఎంత ప్రేమ ఎలావో నువ్వు ఉంది కాదియా శ్యామ సార్ కాడికి నీట్గానే ఉంది అయ్యా నువ్వు తాగి ఎడవది మాకు కూడా తలెప్పేవాడు సరే కదా పొద్దున పోయినా ఇప్పుడు వస్తున్నా మా ఆదాన్ని అని చూసినట మర్చిపోయి పడుతున్నాయి యాదవ ఎన్ని రాయలు పొద్దున్నే యాదవ ఎక్కువైంది ఎక్కువైతే గారు మీ ఆవిడ ఎట్లంటే అయితే చవతినయ్యా చెప్పు ఇంతలో ఆవిడ కొప్పుడుది అంటే ఆడేవాడికి కొప్పుడుద్ది పైన ఏడుంది అమ్మవారి కొడుకు మల్లె పూలేరా అంటే మూల పూలు పెట్టుకునేది అన్నమాట సంకలో చేట ఉండదా ఓహో అంటే చీపు కలుపుకునేవాడు ఈడ చేతిలో చీపురు ఉంటుంది ఇంత లాంటి మొట్టానికి బాధి పాడితే ఇంగిది అట్లయితే రమణ బజార్న చింత తెచ్చుకున్నా యాపకాలు వెళ్తుందిరా ఒకసారి మీ ఆడని చూసుకోపో ఇంత మాత్రం పేపడి వచ్చాడు చింత చెట్టుకి యాపకాయలు కాదు మర్చిపోయినారు యాప చెట్టుకే చింతకాయలు కాసినారు ఏదవా అదైనా ఒకటి ఇదైనా ఒకటేనా వచ్చే పొట్ట పేపడిగా నీకేమన్నా తెలుసా చెప్పు నిజం చెప్పను కదా చదువుతుందా మన పెద్దగారు గుండెలో మన నేను చెప్పేది మన పెద్దకాపు గారి దొడ్లో మీ ఆడలు మీ ఆడలు ఈ కత్తితోని పళ్ళతో నరికినట్టు నరుగుతావు ఎదురు నరికేది యాదవా నిజం చెప్తే ఉండదు చెప్పండి చెప్పండి అదంత పని చేస్తుందా నా యాది దానికి నలుగుతుంది నా యాది ఎదురు నరికేది కట్టెప్పులు ఓహో ఎంత మాత్రం మగోడివేనా నా యాది ఇంటికి రావాలా కోసేది అంత మాత్రం మగోడివేనా ఈసారి వచ్చిందంటే చించుతానే చించాడే లింగియా ఒరే ఎంత అంత మాత్రం మగోడివేనా ఇదే అయింది కానీ నాకు దానికి నేను మొగుడిని దానికి అది నాకు మొగుడు ఇప్పుడు కరెక్ట్ అతి కాదు లేవయా అదే నాకు పిల్లము నేనే దానికి మొగుడిని లేవయా ఆట పొరపడితే నేను కింద పడతాము పైన పడతాము ఆశ మీకేంటి అంతమంది అంటే ఆయన భర్త పెనిమిటి ఆయన వీళ్ళందరూ ఒకటే కానీ మా ఆయన మా మేనమామ కాబట్టి నేను ఏదో అక్కడ పిలుచుకుంటాలే ముందు నా నేను పెద్ద
కట్టేటోడని ఈ ఊరు సంబంధం ఒప్పుకుంటే ఫోన్లోనే నా మాట వింటున్నాడండి కొంపకాడ ఉంటున్నాడా వాడి ఇల్లు వాకిలి పట్టదయ్యా అంత అన్న అర్థమయ్యి ఉండదా కొద్దిగా నా బాధ ఏంటంటే మా ఆయన కోసం అయ్యా మా ఆయన సరిగ్గా ఇంటికాడ ఉండడు ఆయన ఎట్టుంటాడో ఆయన ఆహారం ఎట్టుంటుందని అడిగితే కదంట నేను చెప్పేది మా ఆయన మడిశాలనే ఉంటాడు ముక్కు మకము కళ్ళు కాళ్ళు చేతులు అన్నీ ఉంటాయి వెరైటీగా మా ఆయన చాలా ఉంటాయి కానీ చేతిలో పెద్ద కర్ర ఉంటది అది తాగి ఊగుతుంటే కుక్కలు ఎవడ పడకుండా జాగ్రత్త కోసం మరి బొడ్లో ఇంత పొడుగుది ఉంటది కత్తి అదేనయ్యా దొనలు బొమ్మలు కోసుకోవడానికి ఏందే మీరే అసలు నేను పెద్దింటోళ్ళు పోవడమయ్యో అని చెబుతుండ నువ్వు శీషా అంటావేంది మేము మనుషులం కాదు యో మా ఆయన మంచి పనివాడు మా ఆయన కుట్టే పని పెట్టే పని కొట్టే పని ఆగబ్బాయి తమ్ముడు ఆగు కుట్టేదంటే చెప్పులు కొడతాడయా కొట్టేదంటే తప్పిట పన కొడతాడయా పెట్టేది ఉంటుంది కదయా చెప్పుకి ఎదురవరం మేడం వెళ్ళం వెనక కానీ ముందు కానీ పెడుతుంటదయ్య మా ఆయన మా ఆయన పనివాడంటే కిందకి మీదకి కళ్ళు దొరుకుని చూస్తాను జోరు దూరం అయిందా అట్నే ఉంటది ఏం చేస్తాను తాగుతాడు ఊరందరికీ వస్తాని ప్రతి ఒక్కళ్ళు ఇట్లా మాట్లాడితే మా ఆయన మా అమ్మకు తమ్ముడు మా మేనమామ నా మొగుడు నా భర్త మా పెళ్ళి అయ్యి ఉంటదిలే 18 సంవత్సరాలు వెళ్ళి 19 సంవత్సరం మొత్తం పెళ్ళి ఎంతమంది అంట ఏం చేస్తావు పొంతులో కడుపు తీసుకుంటే కాళ్ళ ముందు పడుతుంది మా అమ్మ సత్తా నా నెత్తిన నిప్పులు కొమ్మటాలు ఈ సచ్చినాన్ని పెట్టింది మంచోడు చేసుకుని ఇప్పటికి 6 పిల్లలు వందను అదే కదా నేను చెప్పేది ఏమయ్యా నిదానంగా పుడతారా ఏమయ్యా చెప్పుకుంటే సిగ్గుపద్ది కానీ మా అమ్మ అన్నది కదా సంసారం గుట్టు యాడు రట్టమ్మా అన్నది దాని పనికి మాలనోట్లో మట్టి అయ్యా పోయి గుంటలో పడుకుంది నా సంగతి ఏందయ్యా మా తాగుపోతాడు మా అన్నము తాగుపోతాడు నా దిక్కులేని సంసారానికి ఊరయ్య దిక్కు ఏమయ్యా కాపులారా మీ అందరికి ఇంకొకసారి పెడుతున్న దండం మా ఆయన తీసుకొచ్చి సరిగా సంసారం చేపిస్తారా ఏడాకులు ఇప్పిస్తారా మీరే చెప్పండి నేను బాధపడకూడదంటే ఈయన దగ్గరుండి చేపిస్తాడంట 10 ఏళ్ళ జనం వచ్చి ఉన్నారు ఇది ఏమన్నా న్యాయమా చెప్పండి ఏంది నువ్వు దగ్గరుండి చేపించేది పంతులా ఒక 5 ఏళ్ళు అప్పుడేం చేస్తావు అట్లా తాగుపోతాడు పిల్లమంటే మా ఆయన ఊళ్ళో బ్రతకాపు గారింటి పోయి మేడగింజలు అడిగిరావే అన్నాడు ఊరింట్లో పని చేస్తున్నాడు ఊరింటి ముందు పడి నిద్రపోతున్నాడు నిద్రపోతున్నాడు నేనేమి చేయాలి
మీద చీరలు గుద్దుకోవడానికి నీ ఓరక మడిచిపోతున్నట్టు అనుమానం వస్తాడు. మా ఆయన మంచి పనోడు అని చెబుతుండ నీకు అంతన్నా అర్థమైతే కదా. సరే కానీ కాకుగారింటి పోయి మేరగింజలు అడగండా. ఆయన ఏమన్నాడు తెలుసునా? నాకు లేచేటట్టు లేదమ్మా అంటున్నాడు. కందుల మూట వడ్ల పత్తానో కందుల మూట అనుకోవచ్చుగా. సరే కానీ మా ఆయన పనికి వచ్చేవాడు. మా ఆయన పంపిస్తే బొట్టినంత బత్తాదంటే భుజాన్ని వేసుకుంటాడు. దీపాపోయా ఏమయ్యో నువ్వు కడుపు నిండా బిడ్డలు కన్నావు. బిడ్డలు కల్లోడు మా ఆయన పనోడే. పని మీదకి వచ్చిందాక అది ఇబ్బంది లేవయ్యా. కలలేరంట. రామాయణం అంతా నీ రాముడికి చేతి ఏందంటారు ఎట చేసేది. ఏమయ్యా మా ఆయన కళ్ళు సారాయి తాగుతుంటాడు. సందకాడ మంచం మీద ఉంటాడు. తెల్లబోన మంచం కింద ఉంటాడు. ఏం చెప్తావయ్యా? అట్ట చేసింది మా అమ్మ. ఏంటున్నారుగా మీరు? మా ఆయన చేసుకొస్తాం బొట్లో ఇంత బుడుగులు ఉంటుంది చెబుతున్నా నేను. ఏం చేస్తావయ్యా? కాపుల కాడిపోతే కాపులా మాట ఉన్నారు. ఇంటికి వస్తే మా ఆయన ఈ రకంగా చేస్తున్నాడు. ఈ సంసారం చేయలేక ఎడాకులు తీసుకుందాం అనుకుంటున్నా. సరే ఏదో కూడా జరిగిద్దిలే కానీ నువ్వేమో ఏదో చేపిస్తానన్నావుగా. మా ఆయన చెమ్మంటావా? కొడుకు నేను ఒకదాన్ని వచ్చేదా? ఏమయ్యా ఇట్లుంటదిలే కానీ ఆ కాపు గారింటి పోతే మా ఆయన పని చేయట్లేదు అంటున్నాడు. ఈ మనిషి ఇంట్లో పని చేయక ఈదులో పని చేయక ఏడున్నాడు. ఏం పడుతున్నావు ఇద్దరికి మాటలేవని ఎక్కడి మొగుడు దొరికింది నాకు. ఎన్నాళ్ళి కాపురా నువ్వేదో చేపిస్తానన్నావుగా. కాపు వారింటికి పోయి మా చేత కదా అంటున్నావా? ఏం ఇత్తులు లేవంటావుయా? ఇంట్లోకి ఇత్తులు లేవు అని చెబుతుండా. ఇంకేమంటారు? సరేలే ఉండు మా ఆయన చేసుకొస్తాను. ఎంత మాత్రం కూడా అది కూడా చూపిస్తాను. పచ్చిరడ నీ కడుపులో కళ్ళు పోయి నీ కళ్ళలో కారయ్య నా బతుకు అడిగి ఇక్కడే ఉంది. అది ఇక్కడే ఉంది. అలాగే మంచి కాక మీద ఉంది. ఒక్కసారి
పిలిచి వస్తున్నాయా అబ్బో ఇదేను నేను ఇటుబడి పిలిస్తే అటుబడి పడుకునేది అదా అది ఇంకొక్కసారి పిలిచి వస్తాయా ఓసారి బుద్ధా ఓ అబ్బో ఎత్తు అంత మగోళ్ళు వచ్చే కన్నంత బాగైతే ఈ ఊర్లో దున్నలన్నీ కూడా ఎర్రని పడుతాయా మన క్యాకే నా ఆల్ది ఈ ముత్తికి నాకు లెక్క లేకుండా చూస్తుంది కదా నాకే చెప్పర్లేదా నా ఆల్ది ఎన్ని మాటలు పడుతున్నాడు అడిగా ఎన్ని మాటలు పడుతున్నాడు అడుగు ఎంత మంది పడుతున్నాడు పని చేస్తున్నావయ్యా పడుతున్నావా చెప్పాడు తీసుకొని పడుతులేదు పడుతులేదు అదేని అమ్మ పడిపో సరే కదా తేడా అవుతుందా అట్లా కాదు ఒక్కసారి కనుక అట్లా అంటే చూద్దాం రావే కాలదారానికి నేనే కదయ్యా ఏడికి పన్నులు తినే కొత్తగా దాన్ని కాళ్ళు పట్టుకుందా మీకు కాళ్ళు రాలేదయ్యా ఈ ఊరోళ్ళు కూడా ఎట్టాడు ఈ పొద్దు కూడా అట్టాడు అమ్మో నాకేడా నా మాసినుగా నీ కంట మార్చి నీ కాలికి అవి చెప్తున్నా అయ్యా అయ్యేంటి అయ్యారు నక్కులేసిన మావా అసలు నీకు ఉందా ఏడు అర్థ మాట వచ్చినా యారా పాప పంతులా నీకు అసలు పెళ్లి అయిందా కాలేదా అసలు నీకు బుద్ధి జ్ఞానం అట్టాడు ఇంకా ఏందో అనుకున్నాను ఇంట్లో గిత్తులేవు ఇద్దరికి మాటలేవు కాపుగారు నేరగించి అమ్మటి మనిద్దరం మన కళ్ళాయిపోయినవా అసలు వాళ్ళ బాధ ఏందో తీర్చవయ్య మూడో తర్వాత ఎందుకు మీ బాధ చెప్పా వాళ్ళ కొట్లు మా రంగనాయకులు దొరికారులా వాళ్ళ కొట్టు మా ఓడి ఉండదయా అనుకుంటే నా కూడా పని పెట్టయ్యా మనం ఈ పొద్దునారా ఇద్దరు బుద్ధిగా పద్ధతిగా ఉందా సరేలే గాని వీళ్ళిద్దరు తల ఒక మాట మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు ఏందే మీరు మీ బాధ ఎందుకు చెప్పండి ఏమని ఏం మాట్లాడుతున్నారే రెండు మాత్రాలు బియ్యం తగ్గుచ్చి పోసియా అది మరి నేరగింజలు మావా తరలేదు అసలు ఇత్తులు అడిగారు అడిగితే ఆయన కూడా అన్నాడు కదా అసలు మా ఖాతా మానుకోండి మీ ఆయన మా పని చేయట్లేదు అంటున్నాడు అసలు రామయ్య గారికి పూర్తి జ్ఞానం అసలు ఉందా నీకు నాలాంటి పని చేసే మీ కళ్ళంలో నాలుగు తెలియలేదు తెలియలేదు రెండే పోతే మా బతికేస్తారా రేపు పొద్దున్నే మోటా ముళ్ళ సరుకున్నారా వెళ్ళిపోదమ్మా సరే మా కొట్టకే
చెప్పు అసలు బెమ్మంగూర స్వామి శక్తి వంతుడంట మనం ఆ దేవుడు కాడికి ఈ దేవుడు కాడికి నిలం చేసేస్తాను బెమ్మంగూర స్వామి కాడికి పోయి నిలం చేసేస్తాను అవును మావా ఆ, అందమైన ఈ అందమంతా తలచిపోతే అందమంతా
సమాధి మీద నీకున్నాం ఒక్కలుగా నేను కూర్చున్నాం ఇదిగో నా యోగదండము, నా శతామికి, నా పాతుకలు, నా బెత్తము గైకొని నీ వంశాపార్క పరంగా పూజించుకొనము. నీవు ధన్యుడి కనుక. మహాత్మా గురుదేవా.